ఆ ప్రారంభ దినాల్లో మందిరంలోకి వెళ్ళినప్పుడు చాలా కఠినమైన శ్రమలలో దేవుని సన్నిధికి వెళ్ళటం జరిగింది. ఆ కఠినమైన శ్రమల్లో ఆ మాటలు, ఆ వాగ్దానం, ఆ పాట ఎంతో తృప్తిని, ఎంతో ఆదరణని, కొండంత ధైర్యాన్ని నింపింది. మనోబలం దేవుని మాటల్లోనే మనకు దొరుకుతుంది. మూడుబారిన జీవితాలను చిగురింపజేయ గలవు నీవు, మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మూడుబారిపోయిందా నీ జీవితం? నా ప్రభు అయిన యేసుక్రీస్తు కొత్త చిగుర్లు పెట్టేటట్టు చేస్తాడు నిన్ను. మారాలాగా చేదైపోయిందా నీ జీవితం? దాన్ని మధురమైన అనుభవాల్లోకి తీసుకొస్తాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు అని పలుకుతూ పాడుతుంటే చాలా ఈ జన్మకు అనిపించింది. కొండల్లాంటి శ్రమలు కూడా శ్రమలు అనిపించాల. తెలియని హాయి అది అలాగనే ఉంటే బాగుండి అనిపించింది. చూస్తానే అది మరుగైపోయింది. కానీ కాకూడదు. మనిషి మరుగైన ఆయన మహిమ, దేవుడు మరుగు కాల. ఈ తరంలో మనం నిలబడితే ఆ అభిషేకాన్ని మన మీద పోసి మనల్ని వాడుకోవడానికి సమర్థుడు. హల్లెలూయా! ఎంత హాయో! ఈరోజు కూడా ఆ వాగ్దానం సజీవమే. ఈరోజు కూడా వాక్యం సజీవమే. ఈరోజు మీకు కూడా చెప్తున్నాను. ఆ రోజు నన్ను ఆదరించిన ఆ మాట, ఆ పాట ఈరోజు మీతో కూడా చెప్తున్నాను. మోడు బారిన జీవితాలు ఎవరూ తిరిగి చిగుర్లు పెట్టించలేరు, కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు మోడులో కూడా చిగుర్లు మొలిపించగల దేవుడు. ఇశ్రాయేలు అరణ్య యాత్రలో మారాకు చేరినప్పుడు అక్కడి నీళ్లు చేదాయను. లక్షల మంది జనులు త్రాగుటకు నీరు లేదు, నీరు ఉన్నను చేదు. దేవుడు మోషేతో మాట్లాడాడు, ఒక చెట్టు కొమ్మ నరికి అందులో వేయమని. అది వేసినప్పుడు చేదైన మారా నీళ్లు మధురములాయను. వారు త్రాగిరి, వారి పశువులకు త్రాగనిచ్చిరి. మూడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మూడుబారిన జీవితాలను చిగురింపజేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. జీవిత ధన్యతయున్నది. హల్లెలూయా! నేను ఈ నెట్లో స్టార్టింగ్లో వ్యూస్ అబ్జర్వ్ చేశాను. నేను యేసన్న గారు పాడిన పాటలు పెట్టిన దానిలో ఎంతమంది వ్యూస్, ఎంతమంది చూశారు. తర్వాత ఈ ఫ్యాషనైజ్డ్ సాంగ్స్ ఉన్నాయి, దానికి తలా తోక ఏమి ఉండదు. దానిలో ఒక ఆత్మ సంబంధమైన విలువైన మాధుర్యంతో కూడిన
మాటలు కానీ, తాళం కానీ, రాగం కానీ, శ్రావ్యత కానీ, ఆ ఆత్మీయ స్పర్శ కానీ ఏం ఉండదు. ఆ తలా తోక లేని పాటలకేమో మిలియన్స్ వ్యూస్ ఉంటాయి. ఆత్మీయులు అద్భుతమైన ఆత్మ సంబంధమైన ఆరాధనతో పాడిన పాటలకేమో లక్షలు కూడా కనపడవు, వేలు కూడా అంతంత మాత్రంగా కనపడతాయి. అంటే ఒక తరమే గతించిపోయినట్టు అయిపోయింది ఈరోజు సమాజం. ఈరోజు నవనాగరికతలో నిండిపోయి చెడిపోయిన చెవులు కలిగిన వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. చెవులు చెడిపోయినాయి. ఏమైపోయినాయి? చెవులు చెడిపోయినాయి. దురద చెవులు వచ్చేసినాయి. అందులో ఏ పాట ఎలా ఉందో, ఎందులో ఆత్మీయత ఉందో గుర్తుపట్టే పరిస్థితి లేదు. భక్తుల్ని గుర్తుపట్టే కళ్ళు లేవు ఈనాడు సమాజంలో. నవనాగరికతలో దేవుడు జోక్యం చేసుకుని వాళ్ళని వెలిగించకపోతే, నా మట్టుకు నేను చెప్తున్నా, పాత తరపు భక్తుల భక్తి జీవితం నన్నెంతో ప్రభావితం చేసింది. నేను చెప్తున్నా, నవనాగరికతలో వచ్చింది కాదు, పాత తరపు భక్తుల యొక్క ఆత్మీయ అనుభవాలు నన్నెంతో ప్రభావితం చేసినాయి. ఇప్పుడున్న ఫ్యాషన్ వాళ్ళని వెతుక్కోవాలని నేను ఆనాటి ఆ మాధుర్యాన్ని వంట పట్టించుకున్నాను బాగా. ఈరోజు నా పరవశానికి, నా ఆనందానికి, నా తన్మయత్వానికి అదే కారణం. నిండు మనసుతో పాడుకుంటా. నాకు పాటలు ఇచ్చాడు దేవుడు, అవి పాడుకోవడానికి ఇష్టపడను. నాకు దేవుడిచ్చిన పాటలు కోరి పాడించుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అవన్నీ అన్యుల కోసం అన్నట్లు నేను వాళ్ళని టార్గెట్ చేస్తూ కొన్ని పాటలు తయారు చేశాను. అన్యులు ఏంటంటే శ్రావ్యమైన స్వరం, మంచి డెప్త్తో కూడిన పదజాలం ఇష్టపడతారు. సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని నేను పాటలు తయారు చేశాను. దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానంతో, దేవుని కృపతో. ఆత్మ సంబంధంగా సంఘంలో పాడుకోవటానికి భక్తులందరి నేను పాడుతాను. ముఖ్యంగా దైవజనులు యేసన్న గారి పాటలు నేను ఎక్కువ పాడటానికి ఇష్టపడతాను. ఇప్పుడు మరి ఆయన పాటలు పాడాలి. ఆయన ద్వారా దేవుడు తనకు మహిమ తెచ్చుకున్నాడు. నా రక్షణ వెనుక దేవుడు ఆయన్ని వాడుకున్నాడు. గనుక ఈరోజు కూడా ఆ భక్తుని యొక్క అడుగు జాడలు నేను విడిచిపెట్టలేదు. ఆయన వేసిన అడుగులలో శ్రేష్టమైన అడుగులన్నిటినీ నా జ్ఞాపకాల్లో పెట్టుకొని, మా నాయన చెప్పాడు అని కాదు, నా మట్టుకు నేను కూడా ప్రాక్టికల్గా అనుభవించి చూశాను. ఆ తన్మయత్వంతో, పరవశంతో పులకించి పాడుతూ ఉంటే నేను సైతం ఆ మధురమైన అనుభవాలు పొందాను. మీలో ఎంతమంది ఉన్నారు అలాంటి అనుభూతులు పొందిన వాళ్ళు? ఈ లైవ్లో చూస్తున్న వాళ్ళల్లో కూడా చాలామంది ఉంటారు. వాళ్ళు కూడా సాక్ష్యం ఇస్తారు, నేను కూడా అందులో ఒక్కరితెను అని. మరి ఈనాడు ఏది? చల్లారిపోయింది, ఈ కాబోతులాగా మారిపోయింది. ఆ స్పర్శ లేదు. జ్యోతిర్మయుడా అని ప్రశంసించిన, కృపాసత్య సంపూర్ణుడా అని కీర్తించిన, సర్వాధికారి అని ప్రశంసించిన, త్రియేక దేవుడా అని ప్రస్తుతించిన, నా యేసు రాజా అని ఎలుగెత్తి కీర్తించిన ఒక అద్భుతమైన మాధుర్యం. అది ఆ మహనీయునికి, అపర దావీదుగా ఆయనకి ఇచ్చిన దేవుని కృపా వరం. హల్లెలూయా, హల్లెలూయా. బుక్కు పట్టుకోకుండా ఆయన పాడిన పాటలన్నీ దాదాపు పాడటానికి దేవుడు నా కృపనిచ్చాడు. మొత్తం భక్తుల పాటలంటే పిచ్చి. నా వ్యక్తిగత ప్రార్థనలో కూడా ఈ పాడుకొని నేను దేవునికి సమీపం అవుతాను. భక్తులు రాసిన పాటల్లో, ఆయన పాటల్లో, నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం అని. మన ఆత్మీయ జీవిత ప్రయాణం అంతా ఆ పాటలో ఉంటుంది. ఎవరికి తెలుసండి? ఎవరికి తెలుసు? ఇప్పుడు దాన్ని పట్టించుకునేవాడు ఎవడు అసలు? కాబట్టి మనం మళ్ళా చైతన్యం పొందుదాం.
భక్తుల యొక్క ఆత్మీయ అనుభవాలను మనం పుణికి పుచ్చుకుంటే తప్ప దేవుడు మనకు అందడో. నీరథ అశ్వముగా నీ త్యాగబంధము నన్ను బంధించెనా.